సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జగత్ 13వ శ్లోకం యొక్క భాష్యం చూస్తున్నాము. చదువుదాం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సో పరమార్థదర్శి యొక్క అంటే సమ్యక్ దర్శనము, ఆత్మజ్ఞానము యొక్క అనుభవము కలిగిన వారి యొక్క పరిస్థితి ఈ విధముగా ఉంటుంది. అంటే ఆత్మజ్ఞాన నిష్టలో ఉన్నవాడి పరిస్థితి అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ ఇలాగ ఉంటుంది. ఏంటి? సర్వకర్మాన్ని, అన్ని కర్మలను కూడా నవద్వారే పురే దేహే మనసా సన్యస్య, అంటే నవద్వారపురమునకు చెందిన పనులన్నీ కూడా అంటే శరీరము, మనస్సు, ఆ సంఘాతమునకు చెందినటువంటి పనులన్నీ కూడా మనసా సన్యస్య, మనస్సు చేత సన్యసించి, అంటే కర్తృత్వమును తీసి పక్కన పెట్టి సుఖం అస్తే, సుఖంగా ఉంటుంది. అతడే వశి. వశి అంటే ఇంద్రియముల మీద విజయము కలిగిన వాడికి వశి అని పేరు. అంటే మనసులో రాగము ద్వేషము ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడ రాగద్వేషాలు ఉంటాయో అక్కడ కంట్రోల్ ఉండదు. ఏ విషయంలో రాగద్వేషాలు ఉంటాయో దాని యొక్క కంట్రోల్లో మనం ఉంటాం. కానీ రాగద్వేషములు లేని చోట మనకి కంట్రోల్ ఉంటుంది. సో అందుకని వశి. అటువంటి జ్ఞాని, జితేంద్రియుడైనటువంటి జ్ఞాని కర్మలను మనసా సన్యసించి, అంటే కర్తృత్వాన్ని వదిలేసి సుఖంగా ఉంటాడు. పైగా నైవ కుర్వన్న కార్యం. ఆత్మస్వరూపం నిష్టలో ఉన్నవారు వాళ్ళు ఏ పనులు చేయరు, ఇంకొకళ్ళ చేత చేయించరు. అంటే ఆత్మలో కర్తృత్వము ఉండదు, కారయిత్వము కూడా ఉండదు అని చెప్తున్నారు. అక్కడ దాని యొక్క భాష్యం చూస్తున్నాం మనము. లాస్ట్ పారాగ్రాఫ్ లో ఉన్నాం భాష్యానికి. యద్యపి కార్యకరణ కర్మాణి అవిద్యయ ఆత్మని అధ్యారోపితాని సన్యస్య ఆస్తే ఇది ఉక్తం. అంటే కార్యకరణ కర్మాణి అవిద్యయ ఆత్మని అధ్యారోపితాని సన్యస్య ఆస్తే ఇది ఉక్తం. అంటే ఏమని చెప్పారు? సిద్ధాంతం ఏంటి? కర్తృత్వము, కారయిత్వము ఈ రెండు కూడా అధ్యారోపితములు అంటే అని చెప్పారు. అది సిద్ధాంతం. అధ్యారోపితము అంటే తనది కానిది తన నెత్తి మీద వేసుకోవడం. అంటే స్వతహాగా ఆత్మస్వరూపంలో కర్తృత్వము ఉండదు, కానీ నేను కర్తను అని కూర్చుంటాం. నేను కర్తను అని మనము ఆరోపణ, సూపర్ ఇంపోజిషన్ చేసుకుని కర్తను అని అనుకుంటూ ఉంటాం. సో అలా చెప్పినప్పటికీ కూడా తథాపి అయినా కూడా ప్రశ్న, అంటే తార్కికులు, లాజిషియన్ యొక్క ప్రశ్న ఏమిటంటే ఆత్మ సమవాయి తు కర్తృత్వం కారయితృత్వం స్యాత్ ఇది ఆశంక్య ఆహా. అంటే ఒకవేళ అలా చెప్పినా కూడా ఆత్మలో స్వతహాగా కర్తృత్వము, కారయిత్వము ఉన్నాయా లేవా అన్న డౌట్ వస్తుంది. తనదైన కర్తృత్వాన్ని వదిలేసేయాలా, సన్యసించాలా, లేకపోతే అజ్ఞానము చేత ఆరోపించుకున్నటువంటి కర్తృత్వాన్ని, కారయిత్వాన్ని వదిలేసేయాలా, అది డౌట్ వస్తుందేమో అని అది క్లారిఫై చేయడానికి భగవంతుడు నైవ కుర్వన్న కారయన్ అని చెప్తున్నాడు అని ఆ లాస్ట్ ఫ్రేజ్ కి అవతారిక వంటిది ఇది. సో నైవ కుర్వన్ స్వయం న కార్యకరణాన్ని కారయన్, స్వయంగా కర్తృత్వం ఉండదు, స్వయంగా చేయదు. ఆత్మస్వరూపములో చేయదు. ఆత్మస్వరూపము
సత్ చిత్. సత్ అంటే ఉండుట, చిత్ అంటే తెలుసుకొనుట. అదే ఉంటుంది, అదే తెలుసుకుంటూ ఉంటుంది. ఐఎమ్ బీయింగ్ అండ్ నోయింగ్. డూయింగ్ ఉండదు. మూడు ఉన్నాయి, మూడు అంశాలు కనిపిస్తాయి. బీయింగ్ అంటే ఉండడము, నోయింగ్ తెలుసుకొనుట, మూడవది చేయుట డూయింగ్. ఈ మూడు ఉంటాయి. మూడిట్లో బీయింగ్ అండ్ నోయింగ్ అది ఆత్మస్వరూపమునకు చెందినది. మూడో అంశమైనటువంటి డూయింగ్ అది ఆత్మస్వరూపంలో లేదు. మరి ఎక్కడుంది అంటే ప్రకృతిలో ఉంది డూయింగ్. ప్రకృతి పురుష వివేకము అంటాం. చెప్పారు ఆల్రెడీ శ్రీకృష్ణుడు శ్లోకాలు చెప్పాడు వీటికి సంబంధించినటువంటి, మళ్ళీ చెప్పబోతున్నాడు కూడా. ఆత్మస్వరూపంలో చేయుట ఉండదు. చేయుట అనేది ప్రకృతిలో ఉంటుంది. ప్రకృతి త్రిగుణాత్మకము. ఆ త్రిగుణాత్మకమైన ప్రకృతిలో పనులు జరుగుతూ ఉంటాయి. ఆత్మ యొక్క సన్నిధిలో పనులు జరుగుతూనే ఉంటాయి, కానీ ఆత్మ ఏమి చేయదు. నైవ కుర్వన్ స్వయం నా కార్యకరణాన్ని కారయన్ అంటే క్రియాసు ప్రవర్తయన్. క్రియలే ఉంది, స్వయముగా ప్రవర్తించదు. అది 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 సిద్ధాంతం. సో మళ్ళీ ప్రశ్ననే కొంచెము ఆ తార్కికుల యొక్క ప్రశ్నని వాళ్ళు ఎలా అడుగుతారో ఆ విధంగా ప్రశ్నను చెప్పి దానికి సమాధానం కూడా చెప్పబోతున్నారు. ఏమిటి ప్రశ్న? కిం యత్ తత్కర్తృత్వం కారయితృత్వం చ దేహినః స్వాత్మ సమవాయి సత్ సన్యాసాత్ న భవతి యథా గచ్చతః గతిః గమన వ్యాపార పరిత్యాగేన స్యాత్ తద్వత్ కిం వా స్వతః ఏవ ఆత్మనః నాస్తి ఇది. సో ఇది తార్కికుల యొక్క ప్రశ్న ఏంటంటే, ఏ కర్తృత్వము కారయితృత్వము ఉన్నాయో అవి తత్ కర్తృత్వం కారయితృత్వం యత్ దేహినః స్వాత్మ సమవాయి సత్ సన్యాసాత్ న భవతి. స్వాత్మ సమవాయి సంబంధము అంటే సహజముగా ఉండేదని, అంటే ఎప్పుడూ ఉండేది అంటే సహజముగా స్వతహగా ఉన్నటువంటి కారయితృత్వము కర్తృత్వము సన్యాసి వదిలేస్తాడా? సన్యాసాత్ న భవతి. అదా ఏ విధంగా? దృష్టాంతం యథా గచ్చతః గతిః గమన వ్యాపార పరిత్యాగేన స్యాత్. గచ్చతః అంటే నడుస్తున్నవాడు, అంటే గచ్చతః గతిః గమన వ్యాపార పరిత్యాగేన. ఇప్పుడు ఒకటి నడుస్తున్నాడు, అతనిలో నడుస్తున్నటువంటి క్రియ ఉంది. ఇప్పుడు నడవడం మానేశాడు కొంతసేపు అయ్యాక. అప్పుడు ఏమైంది? ఆ నడుచుట అనే క్రియని వదిలేశాడు. అవునా? సో ఆ విధంగా అతనికి ఆ విధంగా కర్తృత్వము కారయితృత్వము ఉండటలేదా? లేక కింవా స్వతః ఏవ ఆత్మనః నాస్తి ఇది, లేదా సహజముగా లేనటువంటి కర్తృత్వము కారయితృత్వాన్ని వదిలేస్తున్నాడా సన్యాసి? అది ప్రశ్న. చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్న చక్కగా అర్థమైతే పాయింట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, సహజముగా ఉన్నది ఎవరు వదిలేలేరు కదా. ఇప్పుడు సహజముగా ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమికి సహజముగా తన చుట్టూ గుండ్రంగా తిరుగుట అనేటటువంటి క్యారెక్టరిస్టిక్ ఉంది. దాన్ని వదిలేయగలదా భూమి? దాన్ని వదిలేలేదుగా. ఇప్పుడు భూమి దగ్గరికి వెళ్ళి ఓ భూదేవి నువ్వు తిరగడం మానేసేయి, సన్యాసం చేసేయి తిరగడాన్ని అంటే చేయగలదా? చేయలేదుగా. అలాగా ఏది సహజముగా ఉంటుందో అది దాన్ని సన్యసించలేము. ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, అగ్నికి వేడి సహజము. ఇప్పుడు అగ్ని దగ్గరికి వెళ్ళి ఓ అగ్ని నువ్వు నీ వేడిని పరిత్యాగం చేసేయాలి అంటే కుదురుతుందా? దాన్ని సన్యసించాలి అంటే కుదరదుగా. సో ఏది సహజముగా ఉంటుందో దాన్ని సన్యసించలేము. దేన్ని సన్యసించగలము? సహజముగా మనలో లేని దానిని మనం బలవంతంగా అలవాటు చేసి పెట్టుకున్న దాన్ని వదిలేయగలం. ఇప్పుడు సహజముగా లేనిది
ఒక అనవసరమైన హ్యాబిట్ అలవాటు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఓకే, ఈ హ్యాబిట్ అంత శ్రేయస్కరము కాదు, దీన్ని మనం మానేసేయచ్చు. ఇప్పుడు చిన్నప్పుడు లేని అలవాటు తర్వాత ఎప్పుడో పెద్దయ్యాక ఒక అలవాటు అయిందనుకోండి, ఆ అలవాటు ఓకే, ఇది అనవసరమైన అలవాటు వచ్చేసింది మన జీవితంలో కానీ గుర్తించిన నాడు దాన్ని మనము తీసి పక్కన పెట్టచ్చు, పక్కన పెట్టే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఏది సహజముగా ఉంటుందో దాన్ని దాన్ని మనం మార్చలేము. సో ఆ విధంగా అది చూడండి ఎంత చక్కని ప్రశ్న ప్రశ్న దానికి సమాధానము కూడా చాలా చక్కగా ఆ, చెప్తున్నాను. అంటే అదే పాయింట్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. మరి భగవద్గీతలో శ్లోకాలు అలాగే ఉంటాయి. ఆ, అదే పాయింట్ చెప్తున్నట్టు చెప్తూ ఉంటాడు కృష్ణుడు. ఆ శంకర్లు కూడా పోనీ అలా అని దేన్ని గ్లాస్ ఓవర్ చేశారు, ఏదో చెప్పేసి ముందుకు వెళ్ళిపోరు. మరి ఆ విషయాన్ని మరి ఆయన కూడా ఎక్కడికక్కడ దాన్ని చాలా ఓపిగ్గా, శ్రీకృష్ణుడు ఓపిగ్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, ఈయన కూడా దాన్ని మళ్ళీ 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 ఆ, దానికి భాష్యం రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఓపిక్గా. కానీ చాలా మంచి పాయింట్ ఇది, చాలా లాజికల్ పాయింట్. స్వతహాగా ఉన్న కర్తృత్వాన్ని, కారయితృత్వాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాడు ఆ సన్యాసి, లేదా స్వతహాగా లేనటువంటి కర్తృత్వమా అని ప్రశ్న. సో చాలా మంచి, నాకైతే చాలా మంచి పాయింట్ అనిపించింది. సహజముగా లేదు కర్తృత్వం. మనము అజ్ఞానము చేత నేను కర్తను అని ఒక ఐడియా ఫామ్ చేసుకుని ఆ కర్తృత్వాన్ని మన నెత్తిమి పెట్టుకున్నాం. నేను చేస్తున్నాను అన్నది న్యాచురల్గా లేదు, కానీ నేను బలవంతంగా ఆ ఐడియా ఫామ్ చేసుకుని పెట్టుకుని కూర్చున్నాను మనసులో, నేనే చేస్తున్నాను అని. సో సహజముగా ఉన్నది కాదు, స్వతః ఏవ ఆత్మనః నాస్తి ఇది ప్రశ్న. అది ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. అత్ర ఉచ్యతే నాస్తి ఆత్మనః స్వతః కర్తృత్వం కారయితృత్వం చ. ఆత్మకు స్వతహాగా కర్తృత్వము కారయితృత్వము లేదు. దానికి ఆన్సర్. దానికి ఆల్రెడీ శ్రీకృష్ణుడు ఇదివరకు చెప్పే ఉన్నాడు. ఉక్తం హి అవికార్యోయముచ్యతే, అవికార్యము అని చెప్పాడు. నన్ను అవికార్యము, ఈ ఆత్మస్వరూపము అవికార్యము అని మొదట్లోనే చెప్పాడు. అందులో వికారములేమీ లేదు. వికారము అంటే చేంజ్ లేదు. ఇప్పుడు కర్త అనుకోండి, కర్త అయితే చేంజ్ ఉండాలి. కర్త ఎందుకు కర్మ చేస్తాడు? ఏదో లేని వెలతి పూరించుకుందుకై చేస్తాడు. అలాంటప్పుడే పని చేయగలం. ఏదైనా ఖాళీ అంటే కర్త అనుకుంటే, అంటే మరి మోటివేషన్ ఉండాలి కర్తకి. మోటివేషన్ అంటే ఏదో నా దగ్గర లేనిది, ఇప్పుడు ఈ క్షణంలో నా దగ్గర లేనిది నేను సంపాదించి తెచ్చుకోవాలి అని అప్పుడు అని చేస్తాం. అదే లేదు, ఆ చేంజ్ అంటే చేంజ్ కదా. మరి వికారం వచ్చిందిగా, అంటే వికారము అంటే తెలుగు వికారం కాదు, సంస్కృతంలో వికారము అంటే మార్పు అని. మరి మార్పు వచ్చిందిగా, కర్త అయితే మార్పు వస్తుంది, కానీ ఆత్మస్వరూపము అకర్త, అందుకని అవికార్యము అని చెప్పాడు. ఇంకా మళ్ళీ 13వ శ్లోకంలో మళ్ళీ చెప్పబోతున్నాడు. ఇంకో శ్లోకం రాబోతోంది. శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. శరీరంలో ఉంటున్నప్పటికీ కూడా ఆత్మస్వరూపం. అక్కడ క్షేత్రజ్ఞ విభాగము చెప్తూ, క్షేత్రజ్ఞుడు శరీరంలో ఉన్నప్పటికీ కూడా నా కరోతి నా లిప్యతే అని చెప్పబోతున్నాడు తర్వాత. అలాగే ఉపనిషత్తు నుంచో వాక్యం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ధ్యాయతీవ లీలాయతీవ అని బృహదారణ్యకంలో వస్తుంది. అక్కడ ధ్యానము గురించి చెప్తున్నటువంటి కాంటెక్స్ట్ లో వచ్చిన మాట. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం అనుకోండి, అంటే కూర్చుని కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ కూర్చున్నాం. శ్వాసను గమనిస్తూ కూర్చుంటే మీకే తెలుస్తుంది, మనకే తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలుస్తుంది? అటు ఇటు మనసు పరిగెట్టడం మానేసింది ఇప్పుడు అని క్లియర్గా తెలుస్తుంది. మనసు ఏకాగ్రమైనది, అంటే కొంత ఆలోచనల యొక్క హడావడి తగ్గినది. కాసేపు కళ్ళు మూసుకుని శ్వాసనే యూనో ఇన్హలేషన్ ఎక్సలేషన్ ని గమనిస్తూ ఉంటే, శ్వాస లోపలికి వెళ్తోంది వస్తోంది అని జస్ట్ ధ్యాస మెల్లగా తేలిగ్గా అలా శ్వాస మీదే ఉంచితే మెల్లగా కొన్ని నిమిషాలు అయ్యేసరికి కొన్ని ఆలోచనలు తగ్గి మనకు తెలుస్తుంది, మనసు ఇప్పుడు ఏకాగ్రమైనది అని తెలుస్తుంది. ధ్యాయతి ఇవ. ఎవరు ధ్యానం చేస్తున్నారు? నేను కాదు, నేను సాక్షిని. ఇవ అంటున్నారు కదా. మరి
ధ్యానిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఏంటి? క్లియర్గా తెలుస్తుంది, అమ్మయ్య కాస్త మనసు ఏకాగ్రమైనది, కామ్గా ఉంది ఇప్పుడు అని తెలుస్తుంది. లేలాయతి ఇవ. లేలాయతి అంటే అటు ఇటు వెళ్ళిపోవడం. మనసు అటు ఇటు పరిగెట్టేస్తుంది అనుకోండి, అప్పుడు కూడా తెలుస్తుంది. ఆలోచనల ప్రవాహం ఆగట్లేదు. ఒక ఆలోచన నుంచి అలాగే గాలి మెడలు కట్టేస్తున్నాం. ఆ ఆలోచన వెనకాల పరిగెట్టి 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 ఒక క్షణం అయ్యాక తెలుస్తుంది, అయ్యో ఎందుకు ఇంత పరిగెడుతున్నాను ఈ ఈ ఈ ఆలోచన వెనకాలని కూడా తెలుస్తుంది మనకి. సో లేలాయతి ఇవ, ఓకే, ధ్యాయతి ఇవ, లేలాయతి ఇవ. ఇది మనం కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసే ప్రయత్నం చేస్తే ఈ ఎక్స్పీరియన్స్ మనకే కలుగుతుంది. సో కానీ రెండు స్టేట్లలోనూ కూడా మనసు ఏకాగ్రమైనప్పుడు లేదా మనసును పలు విధాల చెల్లా చెదరై పరిగెట్టినప్పుడు కూడా రెండు స్టేట్స్లోనూ కూడా మనకు తెలుస్తుంది. మీకే తెలుస్తుంది, కళ్ళు మూసుకుని కూర్చుంటే క్లియర్గా తెలుస్తుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో రెండు స్టేట్స్లోనూ నా స్వరూపం ఏంటి? నేను సాక్షి. నేను ధ్యానము చేయట్లేదు, నేను అటు ఇటు ఆలోచనలో పరిగెట్టడం లేదు. ఎక్కడ జరుగుతోంది? అది అది మనసులో జరుగుతుంది. మనసు ఏకాగ్రమైనది, అమ్మ కామ్గా ఉంది, లేదు చాలా అలజడిగా ఉంది. కళ్ళు మూసుకుని కూర్చుంటే స్టెడీనెస్ రావట్లేదు, మనసు అల్లర్చిల్లర్గా అటు ఇటు పరిగెట్టేస్తుంది అని రెండు స్టేట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది అని. ఇది బృహదారణ్యకము యొక్క వాక్యం, చాలా చక్కని వాక్యము అక్కడ ధ్యానం యొక్క కాంటెక్స్ట్లో. సో ఈ విధంగా ఆల్రెడీ చెప్పబడి ఉన్నది. అంటే ఏంటి దాని అర్థము? ఆత్మకు స్వయముగా కర్తృత్వము కారయితృత్వము లేవు. మనిషి అజ్ఞానము చేత ఆ కర్తృత్వాన్ని తన నెత్తి మీద ఆరోపించుకుంటాడు. ఆ ఆరోపించుకున్నటువంటి దాన్ని మనస్సు చేత సన్యాసాన్ని ఎందుకు ఎలా ఆరోపించుకుంటాడు? మనసులో ఆరోపించుకుంటాడండి. బుద్ధి నిశ్చయం, మనసు బుద్ధిలో ఆరోపించుకుంటాడు. నేను కర్తను అన్న ఐడియా ఫామ్ చేసుకుని అందుకుని ఆ ఐడియాని తీసేయచ్చు. ఆ ఐడియా పారమార్థిక సత్యము కాదు, అది సత్యము కాదు. ఐడియా అది అజ్ఞానం. అది అజ్ఞానం కాబట్టి దాన్ని మనము పరిశీలించి పక్కన పెట్టగలం. అది అటువంటి దాన్నే మనసు చేత అందుకే మనసా సన్యస్య అనే శ్లోకంలో ఉన్నది. ఇతిచ శృతే. సో ఈ విధంగా ఆ పాయింట్ని శంకర్లు చక్కగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. శ్లోకం చదువుదాం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహే నైవ కుర్వన్న కారయన్. నెక్స్ట్ న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అయితే ఈ శ్లోకము కంఠంలో వెలక్కాయలాంటి శ్లోకం ఇది. ఎందుకంటే మామూలుగా భగవద్గీత గురించి ఏమైనా చెప్పాలనుకోండి, ఎక్కడైనా అప్పుడు రాదు అప్పుడు చెప్పరు ఈ శ్లోకం ఎవరు. ఈ శ్లోకము దీని తర్వాత శ్లోకము కూడా 5వ చాప్టర్ చదువుతున్నప్పుడే వస్తుంది ఈ శ్లోకాన్ని చెప్పడం అనే మాట. ఎందుకంటే చాలా మనమే కాదు, ప్రపంచం సమాజం అంతా చేసేదానికి కంప్లీట్ విరుద్ధం ఈ శ్లోకం. ఏం చెప్తున్నారు చూడండి. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. ప్రభువు అంటే ఆత్మ అని, భగవంతుడు, ఈశ్వర ఆత్మ అని అర్థం. ఈశ్వరుడు అని చెప్పచ్చు, ఆత్మస్వరూపం అని చెప్పచ్చు. నా స్వరూపమే ఈశ్వరుడు, అది కూడా మాట చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అయితే ఈశ్వరునిలో కర్తృత్వము ఉన్నదా? లేదు. భగవంతుడు ఏ పని చేయడు. కానీ లోకులు ఏమనుకుంటారు అంటే, మనం అందరం కూడా అలాగే అనుకుంటాం కదా, భగవంతుడు చేశాడు అన్న. భగవంతుడు ఏమీ చేయడు. నా కర్తృత్వం నా కర్మాణి, భగవంతుడు చేయడు. అంటే ఇదివరకు శ్రీకృష్ణుడు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ చోట ఏం చెప్పాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం అకర్తారం అవ్యయం అని చెప్పాడు. అంటే 4 వర్ణాలు నేనే చేశాను అన్నాడు. తస్య కర్తారం అపి, నేను దానికి కర్తన అయినప్పటికీ కూడా అకర్తారం అవ్యయం, నేను కర్తను కాను అని చెప్పాడు. అవ్యయం, మార్పులు లేనివాడని నేను చెప్పాడు. అంటే నా స్వరూపంలో కర్తృత్వం లేదని చాలా క్లియర్గా చెప్పాడు. వ్యావహారికంగా అంటే ట్రాన్సాక్షనల్ లెవెల్ ఈశ్వరుడు చేశాడని అనిపిస్తుంది,
కానీ నిజంగా పారమార్థికంగా నాలో కర్తృత్వం ఏమీ లేదు అని చెప్పేశాడు ఆల్రెడీ. ఇదివరకు ఆల్రెడీ చెప్పే ఉన్నాడు. సో ఈశ్వరుడిలో లేదు. మరి ఎక్కడుంది కర్తృత్వము? మనిషిలో ఉందా? జీవుల్లో ఉందా? జీవుల్లో కూడా లేదని చెప్పాడు. ఆ మాట కూడా చెప్పాడు ఆల్రెడీ. ప్రకృతే క్రియమాణాని గుణకర్మ గుణకర్మాణి సర్వశ అంటూ శ్లోకం వచ్చింది ఆల్రెడీ. అహంకార విమూఢాత్మ కర్తారమితి మన్యతే అని చెప్పాడు. అహంకారముతో కూడుకున్నవాడు, విమూఢాత్మ, మోహింపబడినటువంటి ఆలోచన అంటే బుద్ధి మోహము, కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నవాడు కర్త అహం ఇది కర్తారం ఇది మన్యతే, నేను కర్తను అని అనుకుంటాడు. సో జీవుడిలో కూడా కర్తృత్వము లేదు అని ఆల్రెడీ చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ప్రభు ఆత్మ లోకస్య, లోక శబ్దానికి జీవుడు, లోకులు అని అర్థం, మనుషులు అని అర్థం. మనిషికి మనిషికి నా కర్తృత్వం నా కర్మ అని సృజతి. మనిషిలో ఈ మనిషిలో ఈశ్వరుడు కర్తృత్వాన్ని పెట్టలేదు. ఈశ్వరునిలో కర్తృత్వం లేదు, జీవుడిలో కూడా కర్తృత్వం లేదు. మరి జీవుడిలో ఉన్న కర్తృత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడు పెట్టాడా? ఈశ్వరుడు పెట్టలేదు. ఈశ్వరుడు మనలో కర్తృత్వాన్ని పెట్టలేదు. మరి ఎవరు పెట్టుకున్నారు? మనమే పెట్టుకున్నాం. మన అజ్ఞానంతో మనమే పెట్టుకున్నాం అని చెప్తున్నాడు. అంతే. అంటే దాని ఇంపాక్ట్, దాని ఇంప్లికేషన్ ఏమవుతుందంటే, ఇప్పుడు మనకేదో పరిస్థితి ఉందనుకోండి, మంచి పరిస్థితి అవ్వచ్చు, చెడు పరిస్థితి అవ్వచ్చు. ఆ రెండు కూడా ఈశ్వరుడు చేసి పెట్టలేదు. అదే చెప్తున్నారు, నా కర్మఫల సంయోగం ప్రభు సృజతి. ఆ కర్మఫలముతో సంయోగాన్ని కూడా ఈశ్వరుడు సృష్టించడు మనిషికి. సో మనం ఏమనుకుంటాం, సాధారణంగా లోకులందరూ ఏమనుకుంటారు, భగవంతుని అనుగ్రహంతో ఈ రోజు నాకు సుఖముగా ఉన్నది, భగవంతుని అనుగ్రహం లేదు సో నాకు దుఃఖం ఉన్నది. సో అందుకు నేను ఇదేదో చేస్తే, ఈ కర్మ ఏదో చేస్తే భగవంతుడు సంతోషించి నన్ను అనుగ్రహిస్తాడు, అప్పుడు నా పరిస్థితి బాగుంటుంది అని కదా అనుకుంటాము. ఆ మూడు కూడా కరెక్ట్ కాదంటున్నాడు ఈశ్వరుడు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు డైరెక్ట్ గా. ఈశ్వరుడు లోకస్య, మనిషికి, జీవునికి నా కర్తృత్వాన్ని పెట్టలేదు, నా కర్మలు కూడా ఆయన చెప్పలేదు ఈ కర్మలన్నీ చేయని. ఓకే, చేసే పనులు ఏవైతే చేస్తున్నామో అవేవి నువ్వు చెయ్యి అని భగవంతుడు చెప్పలేదు. అంతేకాదు, ఆ కర్మల నుంచి వచ్చే కర్మఫల సంయోగం, ఫలము యొక్క ఇది కూడా, దానికి ఈశ్వరుడికి ఏమీ సంబంధం లేదు అని చెప్తున్నాడు చాలా క్లియర్గా. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? స్వభావ తు ప్రవర్తతే. తు ఆన్ ది అదర్ హ్యాండ్ స్వభావ ప్రవర్తతే. అది స్వభావము అంటే ప్రకృతి అని అర్థం. ప్రకృతి ఆర్ మాయాశక్తి. ఆ ప్రకృతి ఆర్ మాయాశక్తిలో ఉన్నది, అది నేచర్లో ఉంది, అది ఈశ్వరుడు సృష్టించలేదు. అది ప్రకృతి త్రిగుణాత్మకము, పంచమహాభూతములతో చేయబడినది. ఆ త్రిగుణాత్మకము ఆ పంచమహాభూతములలో ఉన్నది కర్తృత్వము అనేది. అంతేనే గాని అది ఈశ్వరుడు అక్కడ పెట్టినది అయితే కాదు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. అంటే ఇది నచ్చకపోవచ్చు విన్నప్పుడు, మనకి పూర్తిగా దాంతో ఏకీభవించలేకపోవచ్చు కూడా, కానీ ప్రిన్సిపల్ అది చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట అది. సో అందులో ఇప్పుడు ఎక్కడైనా వేదవాక్యము ధర్మము చేయము అని చెప్పినప్పుడు కూడా అక్కడ దాని యొక్క ఏమంటారు, తాత్పర్యం ఏంటంటే అధర్మం చేయొద్దు అనడంలోనే తాత్పర్యం. అంటే పనులు చేస్తున్నప్పుడు అధర్మమైనటువంటి పనులు చేయొద్దు అని చెప్పుటలో తాత్పర్యము. అంటే ధర్మమైన పనులు విధించినప్పుడు. అలాగే నిత్యకర్మలు చేయి అన్నప్పుడు నిత్యకర్మానుష్ఠానం చేయి అనడంలోనే తాత్పర్యం. అంతేనే కానీ కామ్యకర్మలు చేయమన్న తాత్పర్యం కాదు. అలాగే నిత్యకర్మలు చేసినప్పుడు కూడా నిష్కామంగా చేయి అనటంలోనే తాత్పర్యం. ఆ నిష్కామంగా చేయి అన్నప్పుడు కూడా కర్తృత్వము లేదు అని తెలుసుకుని పని చేసుకో అని అనడంలో తాత్పర్యం. అది వేదము యొక్క ప్రిన్సిపల్. అది వేదాంతం యొక్క ప్రిన్సిపల్ అది. ఎక్కడ ఏ మాటలు చెప్పినా కూడా కోర్ ప్రిన్సిపల్ ఇది. ఈ కోర్ ప్రిన్సిపల్ ని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నారు. అది గ్రహించాలి మనం. అంటే నువ్వు కర్తవి అనుకో అనట్లేదు ఎక్కడా కూడా. నువ్వు కర్తవి అనుకుని పని చేయని చెప్పట్లేగా ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు. నువ్వు కర్తవి కాదని తెలుసుకో అంటున్నాడు. పైగా పనులు చేయడం మానేకు, నీవు చేయాల్సిన పనులు చేస్తూ ఉండు, కానీ నీవు కర్తవి కాదు అని తెలుసుకో అంటున్నాడు.
అది అర్థం కావట్లేదా? సో ఓ పని చేయి, ఫలము మీద ఆసక్తి వదిలేసి పని చేయడం మొదలుపెట్టు. అప్పుడు కాలక్రమేణా నీకే అర్థమవుతుంది నువ్వు కర్తవు కావు అని చెప్తున్నాడు. సో అక్కడే అది ఆ, అక్కడ తాత్పర్యం అది. సో ప్రభువు అంటే ఆత్మ లేక ఈశ్వరుడు లోకస్య జీవునికి కర్తృత్వం కర్మాణి నా సృజతి. కర్తృత్వము పెట్టలేదు మనిషిలో, కర్మలు చేయమని చెప్పలేదు, సృష్టించటం లేదు. అలాగే కర్మఫల సంయోగం నా సృజతి లోకస్య. మనిషికి అది ఈశ్వరుడు ఇవ్వలేదు. కానీ ఎలాగా ఎలా జరుగుతోంది? స్వభావ ప్రవర్తతే, ప్రకృతి యొక్క లక్షణము అది. ప్రకృతిలో ప్రకృతి అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ప్రకృతి అంటే మాయ అని అర్థం చెప్పబోతున్నారు శంకర్లు. చదువుదాము. నా కర్తృత్వం స్వతః కురు ఇతి. కర్తృత్వము అంటే నువ్వు చెయ్యి అని చెప్పడం అన్నమాట. అది లేదు. నా నాపి కర్మాణి, కర్మలు కూడా చెప్పలేదు ఈశ్వరుడు. కర్మలు అంటే ఏమిటి చెప్తున్నారు. రథ ఘట ప్రాసాదాది ఈప్సితమాని. మనుషులు ఎటువంటి పనులు చేస్తారండి? రథాన్ని ఏర్పరచుకుంటారు అంటే కార్లు అంతే కదా. మరి ఇప్పుడు ఏం చెప్తాం మనం అందరం? పిల్లలు పిల్లలు చదివేసుకుని ఉద్యోగాలు సంపాదించేసుకుని వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు కార్లు ఇళ్ళు కొనుక్కోవాలి, అంతే కదా. సమాజం అలాగే కదా నేర్పిస్తోంది. అలా చేయాలి, అలా చేస్తే అమ్మాయ వాళ్ళు సెటిల్ అయ్యారు అని తల్లిదండ్రులు సమాజము ఆనందిస్తారు. మా మా వాళ్ళు పైకి వచ్చారు, వృద్ధిలోకి వచ్చారు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు అయిపోయి ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, చక్కగా ఉన్నారు అని. సో రథ ఘట ప్రాసాద ప్రాసాదాది. రథము అంటే కారు, ప్రాసాదము అంటే ఇల్లు, ఘటము అంటే ఇంట్లో వస్తువులు, అది ఈప్సితమాని. అవన్నీ కోరుకుని సంపాదించుకోవాలి. అది కర్మలు. ఆ కర్మలు ఆ, నా కర్మాణి సృజతి లోకస్య సృజతి ఉత్పాదయతి ప్రభు ఆత్మ. ప్రభువు అంటే ఆత్మ అంటే ఈశ్వరుడు అని కూడా చెప్తారు. ప్రభు శబ్దానికి అర్థం ఇది. ఇది ఆ ఈశ్వరుడు చేయలేదు. అంతేకాదు, నాపి రథాది కృతవత. ఆ రథాలని వాటిని ఈశ్వరుడు అయితే తయారు చేయలేదు. తత్ఫలేన సంయోగం నా కర్మఫల సంయోగం. అంతేకాదు, ఆ రథాన్ని సంపాదించుకునే పని చేసి కారు సంపాదించుకుని కారులో తిరుగుతున్నాం అనుకోండి హ్యాపీగా, దానికి ఈశ్వరుడికి ఏం సంబంధం లేదు. ఈశ్వరుడు ఏమీ అనుగ్రహించలేదు దాన్ని అని చెప్తున్నారు క్లియర్గా. ఓకే. అంటే ఏంటంటే పాయింట్ ఏంటంటే మన సిచ్యువేషన్కి మనమే రెస్పాన్సిబుల్, ఈశ్వరుడు అయితే రెస్పాన్సిబుల్ కాదు. ఇప్పుడు ఒక దుఃఖం వచ్చింది అనుకోండి, దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే మనమే రెస్పాన్సిబుల్ అవ్వాలి. మన యాక్షన్స్కి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే దుఃఖం వచ్చినప్పుడు దుఃఖించడానికి రెస్పాన్సిబిలిటీ మనది. ఇప్పుడు దుఃఖం వచ్చింది, ఏదో ప్రారంధాన్ని బట్టి ఏదో దుఃఖం వచ్చింది. ఆ దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని మన నెత్తి మీద వేసుకుని నేను ఏదో చేసుకున్నాను, నేను ఏదో చేయలేదు, నేను అలా చేస్తుంటే ఇది వచ్చిండేది కాదు, నేను అలా చేయకపోవటం వలన ఇలా వచ్చింది అని దుఃఖించుట కంటే, ఇది ప్రారంధానుసారము నడుస్తున్నది, ఓకే మరేం పర్వాలేదు, ఇందులోంచి మనం బయటపడిపోతాం అని దానితో కొంత డిటాచ్డ్గా ఉండి ఉన్నాం అనుకోండి, అప్పుడు అంత దుఃఖం ఉండదు. మరి ఇప్పుడు దుఃఖానికి కారణం ఎవరయ్యారు? మన పర్స్పెక్టివే కదా. ఇది అయ్యో నాకు ఇంత దుఃఖం వచ్చేసింది అనుకుంటే దుఃఖం వచ్చింది, మరేం పర్వాలేదులే, ఇది అంత పెద్ద దుఃఖం ఏం కాదు, ఈ సుఖాలు దుఃఖాలు ఇవి అలా వస్తూనే ఉంటాయి, మనం లేచి మనం చేయాల్సిన పని మనం చేసుకుందాం అనుకుంటే దుఃఖం లేదు. ఆ దుఃఖం అంత దుఃఖం అనిపించదు. కాస్త మనసు దుఃఖిస్తుంది, ఓకే మనసు కలత చెందింది, మనసు ఈరోజు మనసు బాగాలేదు అని గ్రహించామనుకోండి, కాసేపటికి అది సర్దుకుని మళ్ళీ నార్మల్ అవుతుంది, మనం లేచి మన పనులు చేసుకోవచ్చు. సో అలా ఉంటే దుఃఖం లేదు, అలా లేకపోతే దుఃఖం ఉంది. మరి దుఃఖానికి ఎవడు కర్త? నేనే కర్తని, నేనే ఆ దుఃఖాన్ని నా నెత్తి మీద వేసుకున్నాను. సో అలాగా రెస్పాన్సిబిలిటీ, మన డెస్టినీకి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. స్వామి వివేకానంద కూడా అదే చెప్తారు, యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ డెస్టినీ అని. ఈశ్వరుడు ఏమీ సృష్టించలేదు అని చెప్తున్నారు చాలా క్లియర్గా. యది కించిదపి స్వతః న కరోతి న కారయతి చ దేహే కహ తర్హి కుర్వన్ కారయన్ చ ప్రవర్తతే ఇది. మరి ఈశ్వరుడు చేయకపోతే ఆ ఎవరు చేశారు? అది ప్రశ్న. ఓకే,
అది ఎవరు చేశారు అని అడుగుతున్నారు. తర్హి కిం కహ తర్హి కుర్వన్ కారయంచ ప్రవర్తతే. మరి దీనికి కర్త కారయిత ఎవరు అని ప్రశ్న. ఎవరు అంటే ఉచ్యతే ఆన్సర్. స్వభావస్తు స్వహ భావ స్వభావ అవిద్యా లక్షణ ప్రకృతి మాయా ప్రవర్తతే. స్వభావ అంటే దానికి అవిద్యా లక్షణమైనటువంటి ప్రకృతి. అది కూడా ఈశ్వరుని యొక్క శక్తియే. కానీ ఈశ్వరుని స్వరూపము మాయాశక్తి కాదు. అది ఈశ్వరుని యొక్క శక్తి కింద చెప్తారు. మాయ ఆ ప్రకృతి లేదా మాయాశక్తి అవిద్యా లక్షణమైనటువంటి ఆ మాయాశక్తిలో ఈ క్రియలు నడుస్తూ ఉంటాయి. ఈ క్రియలన్నిటికీ కర్త మాయాశక్తి అంతేనే గాని ఈశ్వరుడు కాదు. అంటే నా స్వరూపము అయినటువంటి ఆత్మలో ఈ కర్తృత్వము కారయితృత్వము లేవు. అవి ప్రకృతిలో ఉన్నాయి. అది చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్. దానికే ముందు 7వ చాప్టర్ లో ఇంకో శ్లోకం రాబోతోంది. దైవీ హ్యేష గుణమయి అని. అదే ఇక్కడ శంకర్లు ఉటంకిస్తున్నారు. దైవీహి ఇత్యాదిన వక్ష్యమాణ. ముందు ముందు చెప్పబోతున్నాడు. మళ్ళీ అదే మాట చెప్పబోతున్నారు. ఏమని? ఇది స్వభావంలో ఉన్నది, అంటే ప్రకృతిలో ఉన్నదే కానీ ఇది ఈశ్వరుడు చేసినది చేయించినది కాదు. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్. దాంతో మనం ఎప్పుడు ఏకీభవిస్తాము అన్నదే ప్రశ్న. అది రైటా రాంగా కాదు, అది ప్రిన్సిపల్. మనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఈ రోజు దాంతో మనము ఏకీభవించవచ్చు, లేదా కొంత టైం తీసుకోవచ్చు. చాయిస్ మంది. ఈ రోజు దీన్ని పరిశీలించి ఓకే ఇదే కరెక్ట్ అని తెలుసుకుని తద్వారా మన పర్స్పెక్టివ్ని మార్చుకుంటాము. లేదా కొంత టైం తీసుకుందాం, మెల్లగా ఆలోచిద్దాం. ఇప్పుడు కంగారేం లేదు. మెల్లగా దీని గురించి ఆలోచించి దీన్ని మనం ఎప్పుడో పరిశీలించి ఈరోజు కాకపోతే తర్వాత ఎప్పుడో ఒప్పుకోవచ్చులే అనుకుంటే అది కూడా ఓకే. చాయిస్ మనది. కానీ ప్రిన్సిపల్ అయితే అది. చదువుదాం శ్లోకము. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అయితే పారమార్థికమైన సత్యం ఏమిటి? అది ప్రశ్న. మరి కర్తృత్వము కారయితృత్వము లేవు ఈశ్వరుల్లో. మరి ఎక్కడి నుంచి వచ్చాయి అన్నదానికి ప్రశ్న. అది కూడా ఈ శ్లోకం కూడా చాలా అనే ఉంటారు కంఠంలో వెలక్కాయ వంటి శ్లోకమే. చాలా నిక్కచ్చిగా ఎక్కడి నుంచి వచ్చింది కర్తృత్వము కారయిత్వము అని తేలుస్తున్నటువంటి శ్లోకమే. అయితే నా ఆదత్తే కస్యచిత్ పాపం నా చైవ సుకృతం విభుః. నా ఆదత్తే కస్యచిత్ ఒక పదము, పాపం అది అక్కడ ప్రింట్ అలా విడివిడిగా రాశారు. కానీ కస్యచిత్ పాపం ఒకటే పదం కింద తీసుకోవాలి. సంధి, అందులో సంధి విడగొడితే అక్కడ సా కాదు, అది కస్యచిత్ పాపం. కస్యచిత్ శాపం కాదు, కస్యచిత్ పాపం. నా చ ఏవ సుకృతం విభుః అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జంతవః అంటే మన జీవుడు అని అర్థం. అంటే పుట్టేవాడు జంతువు అండి. జాయతే ఇది జంతవః. జా అంటే పుట్టుట అని. ఎవరైతే పుట్టిన జీవునికి జంతువు అని పేరు. జంతవః అంటే జీవులు. జీవుల్లో కర్తృత్వం ఎక్కడి నుంచి వచ్చింది అన్నదానికి సమాధానం ఈ శ్లోకం. సో అయితే విభుః అంటే ఆత్మ లేక ఈశ్వరుడు. విభుః అంటే లైట్ అని అర్థం, అంటే ప్రకాశించేవాడు అని అర్థం. ఎవరు ప్రకాశించేవాడు అంటే ఈశ్వరుడు లేక మన ఆత్మస్వరూపము. నా ఆదత్తే కస్యచిత్ పాపం, ఎవరి పాపాన్ని తీసుకోడు. అంటే ఎవరి పాపాన్ని ఈశ్వరుడు తీసేయడం అంటూ ఏముండదు. అలా అని నచ ఏవ సుకృతం, అలా అని సుకృతం కూడా తీసుకోడు. ఎవడి యొక్క మంచి కర్మ ఈశ్వరుడు తీసుకోడు, ఎవడి యొక్క చెడు కర్మ కూడా ఈశ్వరుడు తీసుకోవడు. చాలా డేంజరస్ ఆన్సర్ ఇది. థియాలజియన్ కి నచ్చదు. అంటే ఒక దేవుడు ఉన్నాడు, దేవుడు అనే ఒక పెద్ద ఆయన ఒక చోట ఉన్నాడు, ఆయన అక్కడ కూర్చుని ఈ సృష్టిని అంతటిని కంట్రోల్ చేస్తున్నాడు అని
అనే పర్స్పెక్టివ్తో ఉన్న వాళ్ళకి ఆన్సర్లు అసలు దీని ముందు శ్లోకం నచ్చవు అసలు. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నారు. ముందేం చెప్పారు? ముందు శ్లోకంలో ఈశ్వరుడిలో కర్తృత్వం లేదు. అంటే ఈశ్వరుడు అంటే మన ఆత్మస్వరూపమే అని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఈశ్వరుడు అంటే థర్డ్ పార్టీ కాదు. ఈశ్వరుడు అంటే ప్రత్యక్షంగా మనలో ఉన్నటువంటి సాక్షి. ఆ సాక్షిలో కర్తృత్వము లేదు, కారయితృత్వము లేదు అని చెప్పారు. పైగా కర్మఫల సంయోగం కూడా లేదు, జీవునిలో కూడా లేదు. అయితే జీవుల్లో ఈశ్వరుడు అది పెట్టను లేదు. నువ్వు ఈ పని చేయి, నువ్వు కర్తగా ఉండు, నువ్వు ఈ పని చేయి, నువ్వు కర్తగా ఉండి ఈ పని చేసి ఈ ఫలాన్ని నువ్వు సిద్ధించుకో అని కూడా ఈశ్వరుడు చెప్పలేదు. అంతేకాదు, దానికే కంటిన్యూయేషన్ ఆ మాటకే. విభు, ఆ ఈశ్వరుడు, కస్యచిత్ పాపం నా ఆదత్తే, ఎవడి పాపం తీసుకోడు. అంటే ఎవరిలోనూ పాపాన్ని తీసేసుకోవడం, తుడిచేయడం అనేది ఏమి ఉండదు. నా చైవ సుకృతం, ఎవడి పుణ్యాన్ని కూడా తీసుకోవడం. పాపపుణ్యములు రెండింటికి కూడా అతీతుడు ఈశ్వరుడు. సుఖ దుఃఖాలకి ఈశ్వరుడు అతీతుడు, ధర్మాధర్మాలకి అతీతుడు. మన స్వరూపము ద్వంద్వములన్నిటికీ అతీతము. కానీ మనమేమనుకుంటాము, నాకు పాపం వద్దు, ఓన్లీ పుణ్యం కావాలి, నాకు అధర్మం వద్దు, ఓన్లీ ధర్మం కావాలి, నాకు దుఃఖం వద్దు, ఓన్లీ సుఖం కావాలి అనుకుంటాం. అలా పాసిబులే కాదు అసలు. ఇప్పుడు రేయి పగళ్లలో నాకు రాత్రి వద్దు, ఓన్లీ పగలే కావాలంటే ఉంటుందా? ఉండదుగా. రేయి ఉంటేనే పగలు ఉంటుంది, పగలుంటే రేయి ఉంటుంది, రెండు కలిసి ఉంటాయి ఎప్పుడు కూడా. ఇది వరకు కూడా చెప్పుకున్నాం, పరస్పరము ఒకదానికొకటి కాంప్లిమెంటరీ, రెండు కలిసి ఉండాలి. ఏదో ఒకటే కావాలనే ప్రసక్తే ఉండదు అసలు. నాకు రాత్రి వద్దు, నాకు పగలే కావాలి అంటే పాసిబుల్? అసలు అది పాసిబులే కాదు. మీరు ఏం చేసినా మీ జీవితకాలంలో 50% రాత్రి, 50% పగలు ఉంటుంది. యావరేజ్ అయిపోతుంది ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద ఇయర్. దాన్ని మీరు ఏమీ చేయలేరు. ఒక సీజన్లో ఎక్కువ తక్కువ ఉండొచ్చేమో, కానీ ఓవర్ ద కోర్స్ ఆఫ్ 365 days యావరేజ్ అవుట్ అయిపోతుంది. దాన్ని మనం ఏం చేసినా దాన్ని మార్చలేం. అలాగా ఆ రెండింటికి కూడా మన ఆత్మస్వరూపము రెండింటికి అతీతము, ఏదో ఒకటే ఉండడం అంటూ ఉండదు అని చెప్తున్నారు. సో ఈశ్వరుడు ఎవరి పాపము ఎవరి పుణ్యము తీసుకోడు. నా ఆదత్తే అంటే తీసుకోడు. మరి ఈ పాపము పుణ్యము, పాపాన్ని సంపాదించుకోవడము, పాపాన్ని తుడిచేసుకోవడము, పుణ్యాన్ని సంపాదించుకోవడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి మరి అంటే? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. వివేక జ్ఞానము అజ్ఞానము చేత కప్పబడిపోయి ఉన్నది అని చెప్తున్నారు. తేన ముహ్యంతి జంతవ, మనుషులు, జీవులు ఆ అజ్ఞానము చేత ముహ్యంతి, మోహితులై ఉంటారు, కన్ఫ్యూజ్డ్ థింకింగ్ లో ఉంటారు. అజ్ఞానము చేత కన్ఫ్యూజ్డ్ థింకింగ్, నేను కర్తను అన్నటువంటి ఒక కాన్సెప్ట్, ఒక ఐడియాని తీసుకొని ఆత్మస్వరూపం మీద అధ్యారోపణ చేసుకుని ఆ కన్ఫ్యూజ్డ్ థింకింగ్ లో ఉంటారు మనుషులు, జీవులు అని చెప్తున్నారు. సో నేను ఈ మనసు, బుద్ధి, ఇంద్రియము, శరీరము ఇది నా స్వరూపము కాదు. యాక్చువల్లీ నిర్వాణ షట్కంలో కూడా అదే మాట వస్తుంది. ఎప్పుడు నిర్వాణ షట్కం విన్నా అక్కడే స్టార్ట్ అవుతుంది. మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అహం, నేను కాదు, నా స్వరూపము కాదు. కానీ మరి స్వరూపం ఎలా అనుకుంటున్నాము అంటే అది అధ్యారోపణ, అదే అజ్ఞానము. ఆ అజ్ఞానములో మునిగిపోతూ ఉంటారు. తేన ముహ్యంతి జంతవ, ఆ అజ్ఞానము చేత మోహితులై ఉంటారు. మోహము అంటే కన్ఫ్యూజ్డ్ థింకింగ్ అని. శంకర్లు ఏం చెప్తున్నారు చూద్దాము. నా ఆదత్తే అచ గృహ్ణాతి భక్తస్యాపి కశ్చిత్ పాపం, అంటే భక్తుని యొక్క పాపము ఈశ్వరుడు తీసుకోడు. ఇప్పుడు ఆ భక్తుడు ఉన్నాడు అనుకోండి, ఆ భక్తి లేని వాడి దగ్గర ఈశ్వరుడు పాపం పుచ్చుకోపోయినా మనకేమి అదే అలా అని ఎవరు చెప్పరుగా. కానీ భక్తుడు ఉన్నాడు, నువ్వు భక్తుడు అయితే నువ్వు చేసిన పాపం ఏదైనా ఉంటే ఈశ్వరుడు తీసేసుకుని దాన్ని రిజాల్వ్ చేసేస్తాడు అని కదా చెప్తుంది. అందుకని చెప్తారు కర్మలు చేయడానికి మోటివేట్ చేయడానికి అలా అని కదా చెప్తారు. కానీ ఇక్కడ దానికి ఆపోజిట్ చెప్తున్నారు. భక్తస్య అపి, భక్తుడైనా కూడా, కస్యచిత్ ఎవరిది కూడా, పాపం నా గృహ్ణాతి, పాపమును ఈశ్వరుడు తీసుకోడు. నచ ఏవ ఆదత్తే సుకృతం భక్తై ప్రయుక్త, భక్తుల చేత చేయబడినటువంటి పుణ్యము కూడా నా ఆదత్తే. నచ ఏవ ఆదత్తే, పుణ్యాన్ని కూడా గ్రహించడు. ఆదత్తే అంటే గృహ్ణాతి అంటే తీసుకొనుట అని అర్థం. తీసుకోడు, రెండు అక్కర్లేదు ఆయనకి. ఈశ్వరునికి మంచితోనూ పని లేదు, చెడుతోనూ పని లేదు, రెండు కూడా ఆయన. అందుకనే ఆయనకి పద్మాంఘ్రి అని పేరు. పద్మము వంటి పాదములు కలవాడు. అంఘ్రి అంటే పాదము.
పద్మము అంటే అంఘ్రి అంటే పద్మము యొక్క క్యారెక్టరిస్టిక్ కదా. అది మురికిలో ఉన్నప్పటికీ కూడా మురికి దానికి అంటదు. స్వచ్ఛమైన నీటిలో ఉన్నప్పుడు కూడా స్వచ్ఛమైన నీరు దానికి అంటదు. సో చుట్టుపక్కల పాపం జరుగుతున్నా పుణ్యం జరుగుతున్నా రెండు కూడా ఆయనకి అంటవు. అందుకని ఆయన పద్మహాంగ్రి. ఇక్కడ అదే చెప్తున్నారు. విభు భక్తస్యాపి కస్యచిత్ పాపం న గృహణాతి, సుకృతం అపి న గృహణాతి. రెండు కూడా తీసుకోడు. అదని ప్రశ్న చూడండి. చక్కని శంకర్లు కూడా ఆ పాయింట్ని ఏ పాయింట్ని వదలరు. ప్రశ్న ప్రశ్న ఆయన కూడా ఎక్కడికక్కడ నిర్మోహమాటంగా ప్రశ్న అడిగి ఆన్సర్ చెప్తూ ఉంటారు. మరి కిమర్థం తర్హి భక్తై పూజాది లక్షణం యాగదాన హోమాదికం చ సుకృతం ప్రయుజ్యతే తే ఇతి. మరి భక్తులందరూ కూడా పూజాది లక్షణం, పూజ మొదలగునవి ఎటువంటివి? యాగము, దానము, హోమము. యాగ దాన హోమాదికం సుకృతం కిమర్థం ప్రయుజ్యతే. మరి ఎందుకు చేస్తున్నారు ఈ భక్తులందరూ? ఇది ప్రశ్న. ఈశ్వరుడు ఇప్పుడు మనం హోమంలో హవిస్సు వేసామనుకోండి, ఆ హవిస్సు దేవతకు వెళ్తుందంటాం. అదేమి ఈశ్వరుడు పుచ్చుకోడు అంటున్నారు. అది ఈశ్వరుడికి ఆ పుణ్యంతోనూ సంబంధం లేదు, పాపంతోనూ సంబంధం లేదని చెప్తోంది శ్లోకం. మరి వీళ్ళందరూ ఈ పని ఎందుకు చేస్తున్నారు? మరి ఆ ప్రశ్న వస్తుందిగా. మరి ఆయన తీసుకున్నప్పుడు మనం ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నైవేద్యం పెడతాము, నైవేద్యం పెట్టింది నిజంగా ఈశ్వరుడు ఆ మూర్తిలోంచి చెయ్యి వచ్చి మనం పెట్టిన నైవేద్యం తీసుకుంటుందా? ఏమిటి? తీసుకోడుగా. అలా ఏం తీసుకోడు. కానీ ఎందుకు చెప్తున్నారు అంటే మనలోని ఫలము మీద ఆసక్తి తగ్గించడానికి చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు సంపాదించుకున్నది అంతా కూడా ఈ సృష్టిలోంచి నువ్వు తీసుకుంటున్నావు. ఈ సృష్టి నీకు ఇస్తున్నది. ఈ సృష్టిలోంచి తీసుకున్నది మళ్ళీ సృష్టికి తిరిగి ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ని మనసులో, బుద్ధిలో ఎక్కించడానికి నైవేద్యం పెట్టమంటారు. సో నైవేద్యం పెట్టమనడంలో ప్రిన్సిపల్ ఏంటంటే నువ్వు ఈ ప్రకృతి నుంచి తీసుకుంటున్నావు, ఇవన్నీ మళ్ళీ తిరిగి ప్రకృతికి ఇవ్వాలి. హోమం చేయమండలంలో అదే చెప్పాడు. ఆల్రెడీ 4వ చాప్టర్లో చూసాము. అక్కడ యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర అంటే యజ్ఞము అనే ప్రిన్సిపల్తో పనులు చేయమన్నారు. పరస్పరం భావయంత అంటూ, అంటే నేచర్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది, నువ్వు నేచర్ని జాగ్రత్తగా తీసుకో అని మ్యూచువల్ సస్టైనబిలిటీ యొక్క ప్రిన్సిపల్ అక్కడ చెప్పారు ఆల్రెడీ. ఆ ప్రిన్సిపల్ మన బుద్ధికి ఎక్కడానికి అని చెప్పి నైవేద్యం పెట్టమంటారు. ఆ ప్రిన్సిపల్ మన బుద్ధికి ఎక్కాలని హోమం చేయిస్తారు. ఇదం నమమా, ఇది నాది కాదు అని హోమంలో హవిస్సు వేయిస్తారు. ఓకే. కానీ అది లోకులకు అది ఎక్కదు. ఈ యాగము, ఈ పూజ చేస్తే ఏదో పుణ్యం వస్తుంది, ఏదో సుఖం కలుగుతుంది అన్న థాటే మిగులుతుంది. కానీ ప్రిన్సిపల్ అక్కడ కూర్చుని హవిస్సు వేస్తాం, ఇదం నమమా అని 100 సార్లు చెప్పిస్తారు మన చేత మంత్రాలు చెప్పించరుగా. మంత్రాలు వాళ్ళు చెప్పి హోమంలో వేస్తూ ఏమనుకోమంటారు? ఇదం నమమా, ఇదం నమమా, ఇదం నమమా అని ఇప్పుడు 108 దావతులు మంత్రం చదివి హోమం చేయించారు అనుకోండి, 108 సార్లు మనం ఏదో నమమా అని చెప్తాం. కానీ అది బుర్రకెక్కదు. అదేదో మాట వరుసగా చెప్పినట్టు చెప్తాం. దృష్టి ఎక్కడ ఉంటుంది? ఆ హోమం చేస్తే అందులోంచి వచ్చే సుఖం మీదో పుణ్యం మీదో ఉంటుంది. శ్రద్ధగా చేస్తే చేసినటువంటి దానికి ఫలం దొరుకుతుంది, అందు మీద ఉంటుంది ఆసక్తి. కానీ చేస్తున్నాను సేపు ఏం చేపిస్తున్నాడు మన చేత పురోహితుడు? ఇదం నమమ, ఇదం నమమ, ఇదం నమమ అని చెప్పి చేపిస్తున్నాడు. మరి భక్తులు ఈ పూజాది లక్షణంగా యాగదానము, హోమము ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్న. చాలా ఏమంటారు, కాంట్రవర్షియల్ ఆన్సర్ వచ్చేటువంటి ప్రశ్న. దానికి ఆన్సర్ చూడండి. మరి నిర్మోహమాటంగా ప్రశ్న చెప్పి అవతారిక శంకర్లు దానికి ఆన్సర్ కూడా చెప్తున్నారు. ఆహా అజ్ఞానేన ఆవృతం జ్ఞానం వివేక జ్ఞానం తేన ముహ్యంతి. అంటే వివేక జ్ఞానము ఏది ఆత్మ, ఏది ఆత్మస్వరూపము కాదు అనేటటువంటి ఆ వివేకము, ఆ డిస్క్రిమినేటరీ పవర్ అది లేక, అది ఏ అజ్ఞానము చేత ఆవరింపబడినది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. అందుకని దాని చేత మోహితులై ఉంటారు. మోహితులు అవ్వడం అంటే ఏంటి చెప్తున్నారు. ముహ్యంతి అంటే మోహింపబడుట. కన్ఫ్యూజన్. ఏమిటి కన్ఫ్యూజన్? కరోమి, కారయామి, భోక్ష్యే, భోజయామి ఇత్యేవం మోహం గచ్చంతి. కరోమి నేను చేస్తాను, కారయామి నేను చేయిస్తాను, భోక్ష్యే నేను 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 ఫలాన్ని నేను తీసుకుంటున్నాను, భోజయామి నేను నైవేద్యం సమర్పిస్తున్నాను, ఆయన తీసుకుంటాడు. ఇత్యేవం మోహం గచ్చంతి.
ఈ విధమైనటువంటి మోహముని చెందుతారు. ఎవరు? అవివేకిన సంసారిణ జంతవ. జంతవ అంటే అవివేకులు అని అర్థం, అంటే పుట్టేవారని. మళ్ళీ మళ్ళీ పుట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళు జంతువులు. అయితే ఈ కర్తృత్వము కారయితృత్వము ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఇందులో కొంత సైన్స్ కూడా ఉంది, చాలా సైంటిఫిక్ పాయింట్ కూడా. ఫిలసాఫికల్ గా సరే, మనిషిలో కర్తృత్వం లేదని చెప్తున్నారు ఇక్కడ. దీన్నే సైంటిఫిక్, సైన్స్, ప్యూర్ సైన్స్ అండ్ ఫిజిక్స్ కొంచెం చదువుకున్నాం అనుకోండి. సైన్స్ ఫిజిక్స్ లో కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా బల్ల మీద ల్యాప్టాప్ ఉంది, ఇప్పుడు నా ఎదురుకుండా బల్ల ఉంది, మీరు కూడా బల్ల మీద కుర్చీ మీద కూర్చుని ఉంటారుగా, మీరు కూర్చున్న కుర్చీ ఉంది, లేకపోతే మీరు ఎదురుకుండా మీ ఫోను ల్యాప్టాప్ పెట్టుకున్న బల్ల ఉంది. ఇప్పుడు మీకు బల్లకి తేడా ఏంటి చెప్పండి సైంటిఫిక్ గా? ఎందుకంటే ఈ శరీరము పంచమహాభూతములతో చేయబడినది, ఆ బల్ల కూడా పంచమహాభూతములతోనే చేయబడిందిగా, అంతేనా? ఈ శరీరము ఎలక్ట్రాన్స్, యాటమ్స్, మాలిక్యూల్స్, ఎలక్ట్రాన్స్ యొక్క సంఘాతము. ఎదురుకుండా ఉన్న బల్ల కూడా ఎలక్ట్రాన్, మాలిక్యూల్, ఆటమ్ యొక్క సంఘాతమే. ఇక్కడ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అక్కడ కూడా అవే ఎలిమెంట్స్ ఉన్నాయి. అదే కార్బన్, అదే హైడ్రోజన్, అదే ఆక్సిజన్, అదే నైట్రోజన్ అక్కడ బల్లములోనూ ఉన్నాయి, ఇక్కడ నా శరీరంలో. మరి రెండింటికి తేడా ఏంటి? ఫిజిక్స్ ఏమని చెప్తుందంటే రెండింటికి తేడా థర్మోడైనమిక్స్ లో వస్తుంది కాన్సెప్ట్. థర్మోడైనమిక్స్ అంటే ద సైన్స్ ఆఫ్ ఎనర్జీ అని అర్థం. థర్మో అంటే హీట్, అన్ని ఎనర్జీ ఫార్మ్స్ కి హీట్ మౌలికం. హీట్ నుంచి అన్ని ఎనర్జీ ఫార్మ్స్ వచ్చి మళ్ళీ హీట్ లో కలిసిపోతాయి, అది ఫిజిక్స్. దానికి థర్మోడైనమిక్స్ అని పేరు. ఆ సబ్జెక్ట్ చెప్పే ఫిజిక్స్ కి. థర్మోడైనమిక్స్ లో ఎంట్రోపీ అని ఒక కాన్సెప్ట్ చెప్తారు. ఈ శరీరము లివింగ్ థింగ్, ఎదురుకుండా ఉన్న బల్ల నాన్ లివింగ్, అంతే కదా తేడా? సో నాన్ లివింగ్ కి లివింగ్ కి తేడా ఏంటంటే, నాన్ లివింగ్ లో ఎంట్రోపీ పాజిటివ్. అంటే ఏంటంటే ఆ బల్లను అలా వదిలేసాం అనుకోండి 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అయ్యేసరికి ఆ బల్ల ఏమవుతుంది? మెల్లగా క్షీణించిపోతుంది, క్షీణించి శిథిలం అయిపోతుంది, అంతే కదా? ఆ వస్తువును అలా వదిలేస్తే అది మెల్లగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ శిథిలం అయిపోతుంది, శైథిల్యం ఉంటుంది. అంటే అది న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ డిటీరియోరేషన్, డిజార్డర్ పెరుగుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం న్యాచురల్ గా డిజార్డర్ లోకి వెళ్ళిపోతుంది ఆబ్జెక్ట్. దానికి పాజిటివ్ ఎంట్రోపీ అంటారు దాన్ని ఫిజిక్స్ లో, థర్మోడైనమిక్స్ లో. లివింగ్ బీయింగ్ లో బతికున్నంత కాలము ఎంట్రోపీ నెగిటివ్, అంటే ఆర్డర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ తల్లి గర్భంలో ఒక్క కణముతో స్టార్ట్ అవుతుంది జీవితం, అవునా? ఒక్క సెల్, అది ఆ సెల్ అంటే ఏంటి? సెల్ అంటే ఏముంటుంది? సెల్ అంటే అవే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఇవే ఎలిమెంట్స్ ఉన్నాయి సెల్లో. ఆ సెల్, ఆ ఒక కణము పెరిగి ఆర్డర్లీగా పెరుగుతుంది. ఒక కణము నుంచి ఒక శిశువు యొక్క రూపం వస్తుంది, శిశువు బయటకు వస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న ఆ భోజనము లోపలికి వెళ్ళి, అంటే చుట్టుపక్కల ఉన్న పదార్థాలు లోపలికి వెళ్ళి, అంటే చుట్టుపక్కల ఉన్న కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ వాటిని తీసుకుని వాటిని ఒక ఆర్డర్లో ఆర్గనైజ్ చేసుకుంటుంది. ఆర్గనైజ్ చేసుకుని శరీరం పెద్దదవుతుంది, శరీరం పెరుగుతుంది. దీన్ని నెగిటివ్ ఎంట్రోపీ అంటారు ఫిజిక్స్ లో. లివింగ్ బీయింగ్ కి నాన్ లివింగ్ బీయింగ్ కి అంతే తేడా. అక్కడ ఎంట్రోపీ పాజిటివ్ ఉంది, ఇక్కడ ఎంట్రోపీ నెగిటివ్ ఉన్నది. అక్కడ డిజార్డర్ పెరుగుతున్నది, ఇక్కడ ఆర్డర్ పెరుగుతున్నది. శరీరములో ప్రాణశక్తి పోయినప్పుడు ఆ ఆ శవాన్ని అలా వదిలేశారనుకోండి, ఏమవుతుంది? 2 రోజుల్లో డిటీరియోరేట్ అయిపోవడం మొదలు పడుతుంది. అంటే పాజిటివ్ ఎంట్రోపీ వచ్చేసింది. పాజిటివ్ ఎంట్రోపీ అయ్యి కొన్ని రోజులు దాన్ని అలా వదిలేస్తే పూర్తిగా శిథిలం అయిపోతుంది శరీరం, లైక్ అన్ ఆబ్జెక్ట్. సో జీవునికి, అంటే లివింగ్ బీయింగ్ కి నాన్ లివింగ్ బీయింగ్ కి ఫిజిక్స్, సైన్స్ జాగ్రత్తగా చదువుకుంటే ఏమీ తేడా లేదు. రెండు కూడా అవే ఎలిమెంట్స్ తో తయారు చేయబడ్డాయి. ఒక చోట పాజిటివ్ ఎంట్రోపీ ఉంది, ఒక చోట నెగిటివ్ ఎంట్రోపీ ఉంది, అంతే తేడా. కానీ ఈ తేడాని గమనించకుండా నేను కర్తను, నేను ఫలానా, ఈ శరీరము, మనసు, బుద్ధి, అహంకారము నేను, ఈ అహంకార మమకారాలను నెత్తి మీద వేసుకుని, ఎవరు వేసుకున్నారు? మనమే వేసుకుంటున్నాం. మన అజ్ఞానంతో మనమే వాటిని నెత్తి మీద వేసుకుని నేను కర్తను అనుకుని ఆ కర్మ ఫలముతో సంయోగాన్ని పెంచుకుని సుఖం వచ్చినప్పుడు సుఖపడుతున్నామని, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడుతున్నామని జీవితాన్ని గడుపుతుంది. అది పాయింట్. చాలా సైంటిఫిక్ గా అనాలిసిస్ చేసినా కూడా పాయింట్ అదే. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. దానివల్ల మోహితులై ఉంటున్నారు. నేను ఒక సెపరేట్ ఇండివిజువల్ అనేది ఒక మిత్, అది పెద్ద అజ్ఞానం. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్.
నేను ఈశ్వరుడి నుంచి ఎప్పుడు సెపరేట్ కాలేదు. నా స్వరూపము ఎప్పుడు కూడా ఈశ్వరుడి నుంచి విడిపోయి ఎక్కడికి రాలేదు. కానీ అలా అనిపిస్తుంది. నేను విడిపోయాను, ఈశ్వరుడు అక్కడెక్కడో ఉన్నాడు, నేను కష్టపడి ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అని అనిపిస్తుంది. రిలీజియన్ కూడా అదే ఎంకరేజ్ చేస్తుంది, ఆ థాట్ ప్రాసెస్ని. కానీ రియాలిటీ, నేను ఎప్పుడు ఈశ్వరుడి నుంచి సెపరేట్ కానేలేదు. ఈశ్వరుడినే అయి ఉన్నాను. కానీ అజ్ఞానము చేత ఆ వివేక జ్ఞానము ఆవరింపబడి ఉన్నది. అందుకని నాకు అది అనుభవంలోకి రావట్లేదు. అది శ్లోకం యొక్క తాత్పర్యం. చదువుదాం శ్లోకము. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నెక్స్ట్ శ్లోకం చదివేసి ఆపుతాం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. మళ్ళీ చాలా విలువైనటువంటి శ్లోకము ఇది. మరి సోమవారం నాడు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఎనీ క్వశ్చన్స్, క్లారిఫికేషన్స్?